నెల్లూరు జిల్లా కోవూరు మండల ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు అవినీతికి పాల్పడ్డారని స్థానిక వార్డు మెంబర్లు, జడ్పీటీసీ, డీపీఓకి తెలియజేసిన విషయం విదితమే. ఈ విషయంపై డీపీఓ ఆదేశాల మేరకు డీఎల్పీఓ రమణయ్య కోవూరు మండల పరిషత్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం డీఎల్పీఓ మాట్లాడుతూ జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టడం జరిగిందని తెలిపారు. విచారణలో సభ్యులు తెలిపిన వివరాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కోవూరు గ్రామ పంచాయతీలో పనిచేయుచున్న పంచాయతీ కార్యదర్శి పైన, అదేవిధంగా కోవూరు విస్తరణ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాసుల పైన వార్డు సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు కొన్ని ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల పైన మరి వాళ్ళు ఒక అర్జీ రాసి శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి వారికి సమర్పించడం జరిగింది. ఈ యొక్క అర్జీ పైన ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వమని జిల్లా పంచాయతీ అధికారి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆదేశాలను పురస్కరించుకుని ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మరి ఎంక్వైరీ విచారణ చేశాము. ఈ యొక్క విచారణకు మరి వార్డు సభ్యులు, జడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు హాజరైనారు. ప్రధాన ఫిర్యాదుదారైనటువంటి అనూప్ రెడ్డి గారు కూడా ఇది హాజరై తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఆరోపణలు ముఖ్యంగా కోవూరు మండలం విస్తరణాధికారి మరియు కోవూరు పంచాయతీ కార్యదర్శి వీరిద్దరూ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ వారి అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. అదేవిధంగా విస్తరణాధికారి అయినటువంటి శ్రీనివాసులు గారు షోకాజ్ నోటీసులు ఇప్పిస్తున్నారని చెప్పడం, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఒక ఆరోపణ. మూడవ ఆరోపణ, విస్తరణాధికారి ఫేక్ ఉత్తరాలు జిల్లా అధికారులకు పంపుతున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఈ ఆరోపణలు ఏమైనా నిరూపించేదానికి ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదుదారులు కూడా అర్జీదారులను అడగడం జరిగింది. వారు కొన్ని ఆధారాలు అయితే ఇచ్చారు. అందులో మరి సూటిగా ఆధారాలు అయితే నాకు కనిపించలేదు. ఈ యొక్క ఆధారాలు ఎంతవరకు నిజమో పరిశీలించి నేను జిల్లా అధికారి వారికి రిపోర్టు ఇవ్వగలను. తర్వాత పొడుగుపాటు పంచాయతీ రికార్డులను తీసుకెళ్ళాడని ఒక ఆరోపణ చేసింది. అంటే విస్తరణాధికారి తీసుకెళ్ళాడు, అక్కడికి ఎంక్వైరీ వెళ్ళి ఆ రికార్డును ఇతను తీసుకెళ్ళాడు, ఎన్ని రోజులు పెట్టుకున్నారని కూడా అడిగాను. దానికి సంబంధించి ఏమన్నా అక్నాలజ్మెంట్ ఏమన్నా తీసుకెళ్ళేటప్పుడు ఆ పంచాయతీ కార్యదర్శికి ఇచ్చాడని కూడా అడిగాను అర్జీదారులకు. మా దగ్గర ఏం ఆధారాలు లేవు అని అన్నారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి కోవూరు వారు మీటింగులు జరిగినప్పుడు ఈ యొక్క పాలక వర్గ సభ్యులకి, అంటే వార్డు సభ్యులకి తెలియజేయపరచరు అనేది ఒక ఆరోపణ ఆయన పైన చేయడం జరిగింది. దీనిపైన మీరు ఆధారాలు ఏమన్నా పెడతారా అంటే, లేదు సార్ మాకు చెప్పడం లేదు, ఆయన మీరు ఏదైనా ఉంటే ఆయనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కార్యదర్శి వారికి సలహాలు ఇచ్చాను, ఎజెండా పైన సంతకాలు తీసుకోవడం, అదేవిధంగా గౌరవ ఎంపీటీసీ సభ్యులకు ప్రత్యేకంగా ఆహ్వానించే నోట్స్ ఒకటి ఉంటుంది. ఆ నోట్స్లో వారికి విషయం రాసి హాజరు కావాలని నోట్స్లో సంతకాలు తీసుకోమని కూడా ఒక పంచాయతీ అధికారిగా నేను ఆయనకి సలహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి కోవూరు వారు మీటింగులకు చెప్పే విషయంలో స్టేట్మెంట్ కూడా అడిగాను, ఇస్తానన్నాడు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి గ్రామంలో దండోరాలు కూడా వేయడం అని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఈ దండోరాలు వేస్తున్నాము అని ఆయన చెప్తున్నాడు. అయితే దండోరాలు వేసినప్పుడు అక్కడ ఒక వీధిలో ఒకరు సంతకమైన తీసి అక్నాలజ్మెంట్ లాగా ఫైల్ చేసుకోవాలని చెప్పాము మేము. సార్ ఇంతకు ముందంతా కూడా అట్లా చేయలేదు సార్, అందరికీ తెలియజేయడానికే మేము ఇట్లా చేశాము అని చెప్పాడు. అయితే ఒకటి, నేను 4 జిల్లాల్లో పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. ఒక నోట్స్లో ఒక ఏదైనా ఒక కంప్యూటర్ నుంచి తీసినటువంటి ఒక కాలమ్స్ ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క దగ్గర సంతకాలు తీసి ఈ యొక్క ఎంక్వైరీలు జరిగినప్పుడు కూడా ఆ సందర్భంలో అది ఉపయోగపడుతుంది. కాబట్టి దండోరా వేసినట్టు ఒక ఇది అక్నాలజ్మెంట్ దర్శనం అనేది పెట్టుకోమని చెప్పి కూడా సలహా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎంక్వైరీలో ముఖ్యంగా ఎవరైతే
ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళను స్టేట్మెంట్ కూడా తీసుకుని వీళ్ళు ఇచ్చినటువంటి అర్జీదారులు ఇచ్చినటువంటి ఆధారాలను కూడా చూసుకొని ఎంతవరకు ఈ ఆరోపణలు నిరూపణ అవుతాయో చూసుకొని నివేదిక జిల్లా పంచాయతీ అధికారి వారికి నేను సమర్పిస్తానని ఇందు మూలంగా మీకు తెలియజేసుకుంటున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్ ఉగాది డబల్ పండుగలు డబల్ ఆఫర్లు 100% షాపింగ్ ఫ్రీ. మీరు చేసే షాపింగ్ పై 100% లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి. కేవలం 99 రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం. 10 క్రేప్ జకాత్ శారీస్ 1000 రూపాయలు, 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర 399, 3 డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1000 రూపాయలు, 3 బాయ్ షర్ట్స్ 599 రూపాయలు, 6 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 10 షర్ట్ బిడ్స్ లేదా 10 ప్యాంట్ బిడ్స్ 1000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.